భరోసా అయితే ఇచ్చారండి. ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆయన నాకు చెప్పడం ఏంటంటే ఇక్కడ నుండి ఆంధ్ర క్రికెట్ మరొకసారి ఆంధ్రాకి ఆడాలి, ఆంధ్ర క్రికెట్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. సో ఆయన ఇచ్చిన నమ్మకంతో మరొకసారి ఆంధ్ర క్రికెట్ నుంచి ఆడాలనుకున్న ఆలోచన ఆంధ్ర క్రికెట్ టీం చూసుకుంటే, ప్లేయర్స్ చూసుకుంటే చాలా మంచి టీం ఫామ్ అవుతూ ఉండే. లాస్ట్ 7 yearsలో 6 times క్వాలిఫై అయ్యాం క్వార్టర్ ఫైనల్స్ దాకా. డెఫినెట్గా ఆ రంజీ ట్రోఫీ కప్ ఏదైతే ఉందో అది సాధించగలని ఫామ్ చేసి మంచి అసోసియేషన్లో మంచి మెంబర్స్ ఏదైతే ముందు 2014 నుంచి 19 వరకు ఏదైతే అసోసియేషన్ ఎలా అయితే ఉండేనో మంచి అకాడమీస్ ఉండే అవన్నీ కూడా మరొకసారి రిటర్న్ వస్తే మాత్రం డెఫినెట్గా ముందు రంజీ ట్రోఫీ గెలిచే అవకాశాలు మనకు ఎక్కువ ఉంటాయి. లాస్ట్ టైం అసలు మీకు ఎందుకు ఇబ్బంది వచ్చింది, ఎవరి వల్ల అంటే చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ తర్వాత సెక్రటరీ గారు గోపీనాథ్ రెడ్డి గారు నన్ను పిలవడం జరిగింది. పిలిచి రాజీనామా చేయాలి లేకపోతే టీంలోంచి తీసేస్తామంటే 2 రోజులు అప్పుడు దాకా పోరాడడం లేదు సార్ ఇట్లా అని చాలా వరకు చెప్పడం జరిగింది. ప్లేయర్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు, లెటర్లో సైన్ కూడా పెట్టారు. అయినా కూడా చూసుకుంటే తీసేయడం జరిగింది. రిజిగ్నేషన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే అంటే అప్పుడు రిజిగ్నేషన్ ఇచ్చాను. దాని తర్వాత సీజన్ అంతా ఆడాను, ఎందుకంటే ఆ గేమ్ మీద ఉండే నాకు ఆ రెస్పెక్ట్ అలాంటిది. మధ్యలో వదిలేసి వెళ్ళిపోదలుచుకోలేదు. ఎంత అన్యాయం జరిగినా కూడా సీజన్ అంతా ఆడాను. దాని తర్వాత ఏదైతే సోషల్ మీడియాలో పెట్టానో అప్పుడు సపోర్ట్ రావడం నాకు టీడీపీ నుండి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఆ సపోర్ట్ రావడం. దాని తర్వాత చూసుకుంటే ఈసారి ఎన్ఓసి తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ నారా లోకేష్ గారు పర్సనల్గా పిలిచి ఇట్లా సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు గ్రౌండ్లో చూసుకుంటే హీట్ ఆఫ్ ద మూమెంట్లో చాలా మంది, రోహిత్ శర్మ అయినా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు కెప్టెన్స్ టీం గురించి ఆలోచిస్తే కొంచెం అబ్యూసివ్ అని చెప్పను, కానీ కొంచెం ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో వస్తాయి. అరవడం అనేది చాలా సహజం. అది రాకపోతే ఆశ్చర్యపడాలి, కానీ వస్తే ఆశ్చర్యపోవడానికి ఏముండదండి. ఆ పొలిటీషియన్ ఏమో కానీ అది వాళ్ళ డాడీ కార్పొరేటర్, అందరికి తెలిసిన న్యూస్లో వచ్చింది. తిరుపతిలో కార్పొరేటర్ వాళ్ళు అది జరిగింది చాలా చిన్నదండి, కానీ దానికి ఉన్న కథ ఇంకా చాలా పెద్దది. ఎందుకంటే చూసుకుంటే అది ప్లేయర్స్ మధ్యలో పెద్దగా ఏమి ఉండదు. వాళ్ళు కంప్లైంట్ చేసినా కూడా చాలా చిన్న విషయంగా తీసేయచ్చు, కానీ నేను వాళ్ళు చెప్పే మాట విననని వాళ్ళు భావించారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న ప్లేయర్స్ని ఆడించను లేకపోతే 15లో పెట్టను అని వాళ్ళు భావించారు. నేను ట్రబుల్సమ్గా వాళ్ళకి అనిపించాను కాబట్టే వాళ్ళు ఆ డిసిషన్ తీసుకున్నారు నన్ను తీసేయాలని. నాకైతే నమ్మకం వచ్చిందండి, ఎందుకంటే అలానే మరొకసారి ఉంటుందని ఆ నమ్మకం వచ్చింది కాబట్టి నేను డిసిషన్ తీసుకున్నాను.